పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వంగ విశ్వనాథ్. పవన్ అంటే హీరోగా అభిమానం తప్ప పిఠాపురంలో గెలిచేది గీతా గారే అంటున్న పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. కాపు ఓట్లన్నీ పవన్కి ఏమాత్రం పడవు అంటున్న పిఠాపురం ప్రజలు. ఎన్ని ప్లాన్లు వేసినా గీతమ్మ చేసిన అభివృద్ధి ఆమెను గెలిపిస్తుంది అంటున్న పిఠాపురం ప్రజలు. పిఠాపురం నుంచి నాకు తల్లి లాంటిది నా అక్క గీతమ్మ నిలబడతా ఉంది. ఒకటి నేను చెప్తా ఉన్నాను, పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. లోకల్ హీరో కావాలన్నా లేకపోతే సినిమా హీరో కావాలన్నా అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా. అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీకు మంచి చేస్తుంది. నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. చిగెలుకను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. టాప్ ఎమ్మెల్యేగా అయితే గీత గారికి అవకాశాలు ఉన్నాయండి. గీత గారిని గెలుస్తారని నేను అనుకున్నాను. గీత గారు గతంలో మనకు పిఠాపురాన్ని ఇప్పుడు ఎంపీ చేశారు, అంతకుముందు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే చేశారు. ఆవిడ చేసిన పనులు మంచి పనులు ఎక్కువ ఉన్నాయండి. అంటే పవన్ కళ్యాణ్ గారు మన ఏరియా కాదండి, అయింది ఎక్కడి నుంచి వచ్చారు ఆయన ఇక్కడ పోటీ చేయడానికి. అయినా లోకల్ కాదు, అలాగని ఇక్కడ కాపునాడు ఓట్లు కూడా అతనికి ఏమీ లేవు. దాని మీద అంటే హీరోని చూద్దాం అభిమానం తప్ప నెగ్గించే అభిమానం ఎవరి దగ్గర లేదు. ఓటు బ్యాంక్ అని కుర్రలు ఉన్నారు కూడా, అతను కూడా తిరిగేది. దానికి ఆయన పార్టీకి మన ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పలకి మోసేవాళ్ళు ఎవరు లేరు, అందరూ ఎక్కువ చున్ని వాళ్ళే. అందరికీ అధికారం కలిగిన వాళ్ళు తప్ప ఎవరు మోసేవాళ్ళు ఎవరు లేరు ఆ పార్టీకి. ఇప్పుడు టీడీపీ పట్టుకుని ఆయన తిరుగుతున్నాడు. గతంలో వరం గారు ఎమ్మెల్యే చేసాడు, ఆయన పట్టుకుని ఇప్పుడు ఆయన కూడా తిరుగుతున్నాడు. మాకు నువ్వు చేసి పెట్టని చెప్పి ఆయన తిరుగుతున్నాడు. ఆయనకి ఏమీ లేదు ఇక్కడ. గీత గారు అయితే వర్క్ చేశారు, గతంలో వర్క్ చేశారు, ఇప్పుడు కూడా చేస్తారని నమ్ముకుంటూనే జనం ముందుకు వెళ్తున్నారు. ఇంకా ఈ లోపల ఆవిడ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వంగ గీత స్పెషల్ వార్డునేసి కూడా ఆవిడ హాస్పిటల్లో ఒక ప్రత్యేకంగా ఒక ఆవిడ పేరుని కూడా బిల్డింగ్లు అది కట్టి ఎమర్జెన్సీ అది వార్డు స్థాపించింది ఆవిడే. అందుకని జిల్లా మొత్తం కూడా ఆవిడ కోసం తెలుసండి. అయినా ఈ ఎంపీ కాన్స్టిట్యున్సీలో వంగ గీత అంటే పెద్ద పేరండి, ఎంపీ గారు చేశారు కాబట్టి. కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఆవిడ పేరు మీద వంగ గీత స్పెషల్ ఎమర్జెన్సీ వార్డు అనేసి ఉన్న దాని మీద మొత్తం ఈ 7 కాన్స్టిట్యున్సీల ప్రజలకి ఆవిడంటే సుపరిచితం అండి. ఈ లోపల ఆమె ఎక్కడికి వచ్చినా ఆవిడ రాజకీయంగా కాకపోయినా విడివిడిగా కూడా ప్రయాణం చేసినప్పుడు కూడా దారిలో ఎవరు కనిపించినా కారు ఆపి పలకరించి వెళ్తుంటుందండి ఆవిడ. దాని మీద ఇంకా గీత గారు అంటే పెద్ద అభిమానం అండి. దాని మీద ఆవిడకే బాగుంటుందని మేము లెక్క వేస్తాం. పవన్ కళ్యాణ్ ప్రభావం వేళ్ళకి వచ్చి ఆయన ఎక్కడ తిరగకుండా ఆయన ప్రభావం ఏముంటుందండి. ఏదో కాపుల నియోజకవర్గం అని వచ్చి పోటీ చేశాడు, కానీ ఆయనకి కాపులే ప్రత్యేకంగా అందరూ ఆయనకి వేసారు కదండి. ఈ పార్టీ అభిమానులు ఉంటారు కదా, అలాగే వాళ్ళకి ఉన్న తెలుగుదేశం క్యాడరే వాళ్ళకు ఉంటుంది, జనసేన క్యాడర్ కొద్దిగా ఉంటుంది. ఏదో పెట్టుకెళ్తారు కొద్దిగా గొప్ప. మిగతా క్యాస్ట్లు అండి, ఎస్సీస్ బీసీస్ ఈ లోపల రెడ్డిలు వీళ్ళందరూ కూడా ఉన్న ఓటింగ్ అంతా మరి ఆయన క్యాస్ట్ని నమ్ముకుని వస్తే మిగతా క్యాస్ట్లు కూడా ఆయన సపోర్ట్ చేయాలి కదా. దాని మీద ఈమెకే బాగుంటుంది. ఇంకా ఈ లోపల ఆవిడ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వంగ గీత స్పెషల్